ఏమైంది? ఫోన్ కట్ చేస్తుంది. ఇంకోసారి ప్రయత్నం చెయ్యి. ఇప్పుడేమైంది? తను నీ నెంబర్ని బ్లాక్ చేసి ఉంటుంది. నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు. దీన్ని బట్టైనా అర్థం చేసుకో, నీ ముద్దుల చెల్లెలు నీకెంత విలువిస్తుంది అనేది. బాని రామా. అర్జున్, అర్జున్, శిశిర, అసలు నిన్ను ఎలా కాపాడుకోవాలో ఏం అర్థం కావడం లేదు. ఏంటమ్మా, ఏమైంది? అదే శుభకార్యం జరిగిపోయింది. తర్వాత కార్యం గురించి. తర్వాత కార్యం ఏముందమ్మా? నీకర్థమై చావదు. శోభనానికి ఏర్పాట్లు చెయ్యాలి కదా. ఓహో, అదా. ఏర్పాటు చేసేస్తే పోలా? ముహూర్తం చూడాలి కదా. మంచి రోజు రావాలి. ఎందుకంటే పెళ్లి కన్నా ముఖ్యమైంది ఈ కార్యం. పెళ్లికి ఎలా ముహూర్తం చూస్తామో దీనికి కూడా ముహూర్తం చూడాలి. గర్భాధాన ముహూర్తం చూడాలి. అప్పుడే వంశాభివృద్ధి జరుగుతుంది. అప్పుడే మంచి పిల్లలు పుడతారు. ఓ అవునా? మరి ఆ ముహూర్తం చూపిస్తే పోలా? అవును, ఒకసారి గుడికి వెళ్ళొచ్చి అక్కడ పూజారి గారిని అడిగి కనుక్కుంటాను. మనింటికి గురూజీ వస్తాడు కదా, ఆయన ద్వారా ముహూర్తం పెట్టిస్తే? ఆయన క్షుద్ర మాంత్రికుడు. ఆయన ముహూర్తం పెడితే అష్టావక్రులు పుడితే ఎందుకు? అవసరమా చెప్పు? ముందు శిశిరకి విషయం చెప్పాలి కదా. అవును, శిశిరతో నేను మాట్లాడాలి. అలాగే నువ్వు ఆదికి విషయం చెప్పు. నేనా? నాకిలాంటి విషయాలు అప్పగించకు. ఇంతకీ నీకు మనవడు కావాలా, మనవరాలు కావాలా? నాకు మనవడే కావాలే.